హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ఆర్ క్రియేషన్స్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్నారు కదండి, ఈ మహాపుణ్యక్షేత్రం ఎక్కడ అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదండి, మన కోరుకొండకి దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో గాదరాడ అనే గ్రామంలో స్థాపించడం జరిగిందండి. మనకి ఈ టెంపుల్లో మొత్తం 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులతో మనకి దర్శనమిస్తుందండి. అలాగే 12 శివలింగాలు, జ్యోతిర్లింగాలు, అలాగే అమ్మవారి శక్తిపీఠాలు, అవే కాకుండా సదాశివమూర్తి, చండికాదేవి, తారకేశ్వర స్వామి, లలితా త్రిపుర సుందరి, మహాకాళేశ్వరి, మొత్తం అన్ని దేవతలు మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. మనం స్టార్టింగ్ వెళ్ళగానే తారకేశ్వర స్వామి వారు ఉంటారు. ఆయన చుట్టూ ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయండి. మనం నార్మల్గా ఏ జ్యోతిర్లింగాన్ని చూడాలన్నా ఒక్క ప్లేస్కి వెళ్ళి ఒక్క జ్యోతిర్లింగాన్ని మాత్రమే దర్శించుకోవచ్చండి. కానీ ఇక్కడికి వస్తే మొత్తం 12 జ్యోతిర్లింగాలని ఒక్కసారి దర్శించుకునే అవకాశం మనకు కల్పించారండి. అలాగే మీరు చూస్తున్న వాటి మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే కోనేరండి. కోనేరుకి మధ్యలో అర్ధనాదేశ్వర స్వామి 27 అడుగులతో మనకి కనిపిస్తారు. ఆ కోనేరు చుట్టూ మనకి ఈ విధంగా పెట్టడం జరిగిందండి. ఈ 27 అడుగుల అర్ధనారీశ్వర స్వరూపం కలియుగంలో ఏకైక హరిహర మహాశక్తి హిందూ ఆధ్యాత్మిక ఆలయం అండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా మనకి అన్నదాన ట్రస్టులు, ధ్యాన పిరమిడ్, ఇంకా 12 రాసుల రాశివనం, గోశాల, సప్త నదీ జలాలతో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి. ఇక్కడ అలాగే లక్ష్మీ గణపతి, చక్ర సహిత శ్రీ లలితా త్రిపుర సుందరి, అష్టాదశ శక్తిపీఠాలు, 18 ఆలయాలు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, గాయత్రీదేవి, జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, అయ్యప్ప స్వామి, అనంత పద్మనాభ స్వామి, నాగదేవత, సాయినాథుడు, కోదండరాముడు, రమా సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, సూర్యభగవానుడు, ఇలా మొత్తం అన్ని 54 దేవాలయాలు ఉంటాయండి. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే కన్నుల విందుగా ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ దేశంలో మొత్తం దేశమంతా తిరిగి వచ్చిన మనకి ఇటువంటి ఆలయం ఎక్కడ కనిపించదండి. ఇందులో విశిష్టత ఏంటి అంటే సదాశివమూర్తి స్వామివారు, చండికా అమ్మవారు. ఈ రెండిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఈ రెండిటి గురించి తప్పకుండా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.